హలో నమస్తే, వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగంలోని మిత్రభేదం కథలు వింటూ ఉన్నారు. ఎద్దు వేసిన రెంకెకు భయపడిన సింహాన్ని గురించి సింహం యొక్క మంత్రి నక్క కొడుకులైన దమనకుడు, కరటకుడు ఇలా మాట్లాడుకుంటున్నారు. కరటకుడు పిలువని పేరంటానికి పోనేకూడదు, పోయినచో చెక్క ముక్క పీకిన కోతిలాగా చచ్చిపోతాం అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు. కోతి వడ్రంగుల కథ. ఒక ఊళ్ళో ఒక పెద్ద మర్రి చెట్టుంది. ఆ చెట్టు మీద చాలా కోతులు ఉన్నాయి. చెట్టు క్రింద కొందరు వడ్రంగులు దూలం కోస్తున్నారు. అది సులభంగా చీలాలని, రంపం బాగా ఆడాలని వారు కోసిన భాగంలో కర్రను మేకుగా చెక్కి 2 చీలికల మధ్యన ఉంచారు. మధ్యాహ్నం కాగానే వారు అన్నం తినడానికి వెళ్ళిపోయారు. వారటు వెళ్లగానే ఒక ముసలికోతి చెట్టు దిగి వచ్చి దూలం మీద ఎక్కి కూర్చుంది. దూలం చీలికలో ఒక కాలు, బయటికి ఒక కాలు పెట్టి మేకును బలంగా లాగింది. కొంతసేపటికి ఆ కొయ్యమేకు ఊడి 2 చీలికలు ఠంగున కలుసుకున్నాయి. దూలం మధ్యలో కాలుపడి నలిగింది. అది లబలబా మొత్తుకుంటూ కొంతసేపటికి కోతి ప్రాణాలు విడిచింది. కాబట్టి అనవసరమైన పనులకు పోరాదు, మన త్రోవన మనం వెళదాము రా అన్నాడు. ఆ మాటలకు దమనకుడు, కరటకా, నీకు తెలియదురా, మనం మిత్రులకు మేలు చేయాలన్నా శత్రువులకు కీడు చేయాలన్నా రాజుగారి అండ తప్పక కావాలి. రాజాశ్రయం లేని బ్రతికే బ్రతుకు కాదు. ఏదో పొట్టపోసికుంటూ బ్రతికేదానికన్నా చావటం మేలు. బ్రతికిన 4 రోజులు దర్జాగా రాజాలాగా బ్రతకాలిరా. మంచి చెడు తెలుసుకో, లేనివాడు శత్రువుతో సమానం గదా అని చెబుతూ ఉంటే కరటకుడు, చాలు చాలు, నీ మాటలు ఆపేసేయ్. మనమేమన్నా ఆయన మంత్రులమా సలహాలు చెప్పడానికి? ఇంతకు ఏం చేద్దామంటావ్ చెప్పు అని అడిగాడు. అప్పుడు దమనకుడు బుద్ధిగా శ్రద్ధగా చదువుకున్నవాడు ప్రయోజకుడవుతాడు. అట్టివాణ్ణి రాజు గౌరవిస్తాడు. ఆ గౌరవంతో రాజ్యతంత్రాలు తెలుసుకోవచ్చు, క్రమంగా ప్రధాని కూడా కావచ్చు. కాబట్టి నేనిప్పుడే పోయి అతని భయం తీర్చి మన్నన పొంది వస్తాను. నేను వచ్చేదాకా నీవిక్కడే కూర్చో, చిటికిలో వచ్చేస్తా అని చెప్పాడు. సరే, మంచిది, నీకు జయం కలుగుతుంది, అలాగే వెళ్ళిరా అన్నాడు కరటకుడు. దమనకుడు సింహం వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు. పింగళకుడు, దమనకా, క్షేమంగా ఉన్నావా? ఏం పనిమీద వచ్చావని అడిగాడు. అప్పుడు దమనకుడు, ప్రభూ, తమ దయవల్ల నేను క్షేమంగానే ఉన్నా. అలా వెళుతూ తమరేదో భయభ్రాంతులుగా ఉండి విచారిస్తూ ఉంటే కనుక్కొని వెళదామని వచ్చాను. తమ వంటి పరాక్రమవంతులను భయపెట్టిన విషయమేదో సెలవివ్వండి అన్నాడు. అప్పుడు పింగళకుడు దమనకునితో, ఏం లేదోయ్, దప్పికయింది. అలా మడుగుకు వెళ్లి నీళ్లు తాగి వద్దామని బయలుదేరాను. పిడుగుపాటుగా ఏదో శబ్దం వినిపించింది. నీవు కూడా వినే ఉంటావు. ఇంతకు ముందే అడవంతా దద్దరిల్లేలా జంతువుల గుండెలు పగిలే విధంగా వినిపించలేదా? దాన్ని గురించి ఆలోచిస్తూ నిలుచున్నాను అన్నాడు. అదా సంగతి ప్రభూ, నేనిప్పుడే వెళ్ళి ఆ శబ్దం చేసిందెవరో చూచి వచ్చి తమకు విన్నవిస్తా. పిట్ట కొంచెం కూతఘనమంటారు గదా, చిన్న జంతువుకైనా పెద్ద నోరుండవచ్చు. అదేదో పెద్ద జంతువే అయితే మృగాలన్నీ పరుగెత్తుకుని తమ దగ్గరకు వచ్చేవే గదా. చప్పుడు విని భయపడినా నిదానించి నిజానిజాలు తెలుసుకోగలగటం బుద్ధిమంతుల లక్షణం గదా. మీకొక కథ చెప్తాను, వినండి అని దమనకుడు కథ చెప్పడం ప్రారంభించాడు. ఆ కథ ఏమిటో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అందరికీ వినిపిస్తాను. మరి మీరైతే ఈ స్టోరీస్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే కనిష్క కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.